శివుడి గురించి ఆలోచించినప్పుడు మనకు ఎన్నో రూపాలు గుర్తొస్తాయి. కాని ఆయన నివాసస్థలమైన శ్మశానం గురించి ఆలోచిస్తే కాస్త గంభీరంగా అనిపిస్తుంది. అసలు శివుడు శ్మశానంలో ఎందుకుంటాడు? ఈ ప్రశ్న వెనుక ఉన్న లోతైన తాత్వికతను ఈరోజు మనం అర్థం చేసుకుందాము. శ్మశానం ఈ పేరు వినగానే చాలా మందికి ఒక రకమైన భయం, అశాంతి కలుగుతాయి. జీవితానికి అంతం అక్కడే అని భావిస్తాం. మరి అలాంటి అందరూ దూరంగా ఉండాలనుకునే ప్రదేశంలో సాక్షాత్తు మహాదేవుడు ఎందుకు నివసిస్తాడు? వినడానికి కాస్త వింతగా ఉంది కదూ? అయితే ఈ ప్రశ్నకు సమాధానం భయములో లేదు. ఇది భయాన్ని కలిగించే విషయం అస్సలు కాదు. దీని వెనుక ఒక చాలా లోతైన గంభీరమైన తాత్విక సత్యం దాగి ఉంది. రండి ఆ సత్యాన్ని కలిసి తెలుసుకుందాం. ముందుగా మనం శ్మశానం గురించి మాట్లాడుకుందాం. అదే అంతిమ సత్యం. మొదటగా శ్మశానం అంటే ఏమిటో దాని అసలైన అర్థంలోకి వెళ్దాం. శ్మశానమంటే కేవలం భౌతిక శరీరాన్ని దహనం చేసే చోటు మాత్రమే కాదు, అంతకు మించి దానికో అర్థముంది. అది మన భౌతిక శరీరం అంతమయ్యే చోటు. దానితో పాటే మనం జీవితాంతం పట్టుకువేలాడే గుర్తింపులు, బంధాలు, అహంకారం అన్నీ అక్కడితో సమాప్తం. ఒక్కసారి ఆలోచించండి. ఆ ప్రదేశంలో ఒక రాజుకి, ఒక నిరుపేదకి ఏమైనా తేడా ఉంటుందా? ఉండదు. అధికారం, సంపద, హోదా ఇవేవి అక్కడ నిలవవు. ఎంతటి వారైనా సరే చివరికి మిగిలేది బూడిదే. ఇది అంతిమ సమానత్వానికి ప్రతీక. కాబట్టి ఆధ్యాత్మిక దృష్టితో చూస్తే శ్మశానం అనేది జీవితానికొక ముగింపు కాదు. అది ప్రాపంచిక మాయ నుండి విముక్తి పొందే ప్రదేశం. ఈ భౌతిక ప్రపంచం, దాని గుర్తింపులు, ఈ భ్రమలన్నింటి నుంచి బయటపడే ఒక ద్వారం లాంటిది. సరే, శ్మశానమంటే అంతిమ సత్యమని అర్థమైంది. మరి అక్కడ నివసించే శివుడి స్వభావమేంటి? ఆయనకి ఆ ప్రదేశానికి ఉన్న సంబంధమేంటి? శివుణ్ణి ఏమంటాం? పరమ వైరాగి అంటాం. మరి వైరాగ్యమంటే ఏంటి? అంటే ఈ ప్రాపంచిక విషయాలు, సుఖదుఖాలు ఇలాంటి ద్వంద్వలన్నింటినుంచి పూర్తిగా వేరుగా, ఏ బంధం లేకుండా ఉండటం. ఆదియోగి అయిన శివుడు ఈ వైరాగ్యానికి సంపూర్ణ స్వరూపం. ఇక్కడ ఒక ఆసక్తికరమైన విషయముంది. అసలు మనకు భయం ఎందుకు పుడుతుంది? శాశ్వతం కాని వస్తువులమీద, సంబంధాలమీద మనం పెంచుకునే మమకారం వల్లే. దేన్నైనా కోల్పోతామేమో అనే ఆందోళనే అసలైన భయం. శివుడు పరమ వైరాగి కదా, ఆయనకు అలాంటి మమకారం ఏదీ లేదు. ఆయన దేనికీ అంటుకోడు. అందుకే ఆయనకు భయమనేదే లేదు. ఆయన సంపూర్ణ నిర్భయుడు. ఇది ఎంత నిజమంటే జ్ఞానులేమన్నారంటే ఆయన ఒక సర్వజ్ఞుడైన యోగి, సన్యాసి లాంటి జీవితం గడుపుతాడు. జీవితం, మరణమనే ద్వంద్వాలకు ఆయన అతీతుడు. అంటే మనం దేనికైతే భయపడతామో ఆ జనన మరణాల చక్రానికి శివుడు ఆవల ఉంటాడు. అందుకే ఆయన నివాసం కూడా ఆ సత్యానికి అంత దగ్గరగా ఉంటుంది. సరే, ఇప్పుడు శ్మశానంలో మనకు కనిపించే అత్యంత ముఖ్యమైనది బూడిద, అదే విభూతి. దాని వెనుకున్న సృష్టి సత్యమేంటో చూద్దాం. ఈ ప్రపంచంలో ఏ వస్తువైనా తీసుకోండి, ఎంత గొప్పదైనా, ఎంత అందమైనదైనా సరే, చివరికి కాలిపోయిన తర్వాత ఏం మిగులుతుంది? బూడిద, అంతే. ఇదే అంతిమ భౌతిక సత్యం. అంటే ఈ బూడిద మనకు ప్రతి క్షణం ఏం గుర్తుచేస్తుందంటే ఈ భౌతిక ప్రపంచమంతా అశాశ్వతం. మనం వెతకాల్సింది శాశ్వతమైన ఆత్మని, విముక్తిని అని. శివుడు తన శరీరానికి పూసుకునే విభూతి ఈ సత్యాన్నే మనకు నిరంతరం గుర్తుచేస్తుంది. చూడండి, శరీరం అశాశ్వతం, కాని బూడిద శాశ్వతం. శరీరం ఒక మాయ, బూడిద సత్యం. శరీరానికి ఒక రూపముంది, బూడిదకు రూపం లేదు, అది నిరాకారం. శివుడు ఈ నిరాకార, శాశ్వత సత్యానికి ప్రతీక. ఇప్పటిదాకా మనం బయట ప్రపంచంలో ఉన్న శ్మశానం గురించి మాట్లాడుకున్నాం. కాని అసలైన, అత్యంత గంభీరమైన విషయం ఇప్పుడు మొదలవుతోంది. నిజానికి అసలైన శ్మశానం ఎక్కడో బయటలేదు, అది మన లోపలే ఉంది. ఒక్క క్షణం ఈ వాక్యం గురించి ఆలోచిద్దాం. మన లోపల శ్మశానం ఉండటమేంటి? అంతరంగ శ్మశానం అంటే ఏంటంటే అది మన మనస్సులోని ఒక ప్రదేశం. ఎక్కడైతే మన అహంకారం, మన అజ్ఞానం, మన అనంతమైన కోరికలు దహనమైపోతాయో అదే మన అంతరంగ శ్మశానం. ఈ అంతర్గత దహనంలో మొదట అహంకారం కాలిపోతుంది, తర్వాత అజ్ఞానం బూడిదైపోతుంది. దానితో పాటే మమకారం కూడా నశిస్తుంది. అప్పుడు ఆ బూడిదలోంచి నిజమైన చైతన్యం మేల్కొంటుంది.
ఇదే అసలైన ఆధ్యాత్మిక మేల్కొలుపు. ఇలా మన లోపల అహంకారం పూర్తిగా నశించిపోయాక మేల్కొనే ఆ శుద్ధ చైతన్యముంది చూసారా, అదే శివతత్వం. దానికి అధిపతి శివుడు. అందుకే యోగులు తమ లోపలి అహంకారాన్ని దహనం చేయడానికి శివుడిని ధ్యానిస్తారు. కాబట్టి మనం మొదట అడిగిన ప్రశ్న దగ్గరికి మళ్ళీ వద్దాం. శివుడు శ్మశానంలో ఎందుకుంటాడు? ఇప్పుడు మనకు సమాధానం స్పష్టంగా తెలుసు. ఎందుకంటే ఆయనకు భయం లేదు. ఆయన మమకారానికి, మాయకు అతీతువు. ఆయనే అంతిమ సత్యం. ఆయనే శుద్ధ చైతన్యం. ఎక్కడైతే ఈ ప్రాపంచక భ్రమలన్నీ అంతమైపోతాయో ఆ సత్యక్షేత్రంలోనే ఆయనుంటాడు. శ్మశానమనేది భయానికి ప్రతీక కాదు, అది సత్యానికి, వైరాగ్యానికి, విముక్తికి ప్రతీక అని శివుడి నివాసం మనకు నిరంతరం గుర్తుచేస్తోంది. ఓం నమః శివాయ.